హలో ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే విషయం ఏంటంటే, గతంలోనే మన ముందుకైతే ఒక మూవీ రావడం అయితే జరిగింది. 'బాహుబలి' రేంజ్‌లోనైతే ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఉన్నాయన్నమాట ఈ మూవీ మీద. ఇది అందరికీ తెలిసిందే కదా! నేను 'బాహుబలి' అని పేరు చెప్పానంటే ఆటోమేటిక్‌గా మీ బ్రెయిన్‌లోనైతే లైట్ వెలిగే ఉంటది. అవును ఫ్రెండ్స్. ఈ 'కంగువ'. 'కంగువ' మూవీ మీదైతే గతంలో మాట్లాడుకున్నట్లయితే మేకర్స్ 'బాహుబలి' రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది అనే విధంగా అయితే 'కంగువ' గురించైతే చెప్పడం అయితే జరిగింది. కానీ ఈ మాటలు మొత్తం తారుమారు అయ్యేటట్టయితే థియేటర్‌లోకి ఈ మూవీ రాగానే నెగెటివ్ టాక్‌తోనైతే దూసుకు వెళ్ళింది. దానికి తోడు ఈ మూవీ చాలా కొన్ని రోజుల్లో మాత్రమే థియేటర్ నుంచి అయితే తీసేయడం అయితే జరిగింది కూడా. ఇదైతే ప్రొడ్యూసర్‌కి డబుల్ లాస్ అని చెప్పుకోవాలి. మరి దీనికి సీక్వెల్ గూడా ఉండబోతుందంట. ఎందుకు ఇంత లాస్ వచ్చిన తర్వాత కూడా సీక్వెల్ ఎందుకు పెడుతున్నారో నాకైతే తెలీదు. గతంలోనే వచ్చిన 'పొన్నియిన్ సెల్వన్' కూడా అదే విధంగా ఆడింది పార్ట్ 1. దాని తర్వాత సీక్వెల్ 'పొన్నియిన్ సెల్వన్ 2' ఏ విధంగా ఆడిందో అందరికీ తెలిసిందే. అది కొద్దిగా మెప్పించిందనమాట. సో, అదే ప్లాన్‌లో ఏమైనా ఉన్నారా అంటే కొద్దిగా అదే విధంగా ఉన్నట్లయితే మనకైతే తెలుస్తుంది. ఇప్పుడు మళ్ళీ 'సూర్య' గారైతే కొత్త మూవీతోనైతే మన ముందుకైతే వచ్చేస్తున్నారు. అదే 'రెట్రో'. 'రెట్రో' క్యారెక్టర్ చాలా హాట్‌గా ఉంటుందంట. అంటే ఒక వైల్డ్ క్యారెక్టర్‌ని మన హీరోయిన్ ఏ విధంగా మార్చింది అన్న దాని మీదైతే ఈ స్టోరీ అయితే ఉండబోతుంది. దానికి తోడు మన 'సూర్య' గారైతే ఇప్పటివరకు నటించిన కొత్త రోల్‌లోనైతే అంటే ఇప్పుడు ఓన్లీ అగ్రెసివ్ సంబంధించింది. అది దానికి తోడు వాళ్ళ ఫాదర్‌తో ఏ విధంగా గొడవ పడ్డాడు. అదే విధంగా కొత్త యాక్షన్ సీన్స్ ఇలా చాలా చాలా ఉన్నాయన్నమాట ఈ మూవీలోనైతే. చూడ్డానికైతే టీజర్ అయితే కరెక్ట్‌గా సెట్ అయింది. కరెక్ట్‌గా కూడా బావుందని చెప్పాలి. ఈ మూవీనైతే మే ఫస్ట్‌నైతే రిలీజ్ చేయడానికైతే మూవీ మేకర్స్ అయితే అనుకున్నట్లయితే మనకైతే తెలుస్తుంది. మరి దీనికి సంబంధించిన అధికార ప్రకటన అయితే తొందరలోనే వస్తుంది. ఆల్రెడీ ఈ మూవీ ఏ విధంగా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయో అందరికీ తెలిసిందే కదా! మన 'సూర్యకి' తమిళ్‌లోనైతే చాలా 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 ఇదుంది. ఇదేంటి కొద్దిగా గ్రిప్ ఉందన్నమాట తమిళ్ ఆడియన్స్ మీద. మరి వాళ్ళనేమైనా మెప్పించి మరి కమ్‌బ్యాక్ ఇప్పుడు 'కంగువ' లాంటి అంత పెద్ద ఫ్లాప్ ఎదుర్కొన్న తర్వాత మళ్ళీ ఈ మూవీతోని ఏమైనా కమ్‌బ్యాక్ ఇస్తాడా అంటే తమిళ్ ఫ్యాన్స్ మొత్తం 'సూర్య' ఫ్యాన్స్ అదే మరి తమిళ్‌లో అయ్యుండొచ్చు, తెలుగులో అయ్యుండొచ్చు. మన 'సూర్య' ఫ్యాన్స్ మొత్తం గూడా చెప్తున్న మాటేంటంటే ఖచ్చితంగా గూడా కమ్‌బ్యాక్ ఇస్తాడు అనే విధంగా అయితే మాట్లాడుతున్నారన్నమాట. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? భవిష్యత్తులోని ఇప్పుడు వచ్చినా సరే ఖచ్చితంగా గూడా ఆ మూవీ కంటే డబుల్ అయితే రాబట్టాలి. అప్పుడే సాలిడ్ హిట్ పడినట్టయితే మనమైతే చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు సపోజ్ చెప్పాలంటే మూవీ బడ్జెట్ ఒక 100,00,00,000 అనుకుందాం అనుకోండి. మూవీ బడ్జెట్ అంచనాల ప్రకారం. ఇది ఎలాగలేదన్నా సరే 250-230,00,00,000 వరకు కలెక్షన్ చేస్తేనే ఆ మూవీ 'కంగువా'ని మించిన మూవీ అనైతే చెప్పుకోవడం అయితే జరుగుతుంది. జస్ట్ హిట్ అయితే మాత్రం 'కంగువా'నైతే మించి మూవీ అనైతే మనకైతే పెద్దగా అంటే సాటిస్ఫాక్షన్ అయితే ఉండదన్నమాట ఫ్యాన్స్ మొత్తానికి. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. మరి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కావాలి అనుకుంటే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అప్పుడే మనం పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుకుంటుందన్నమాట.